జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాటుపడుతున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాటలు పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాటలు పడుతున్నారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థుల పాటలు పడుతున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పైసలు పంచుతా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నారు. మరి నిఘా పంచే విషయంలో కానీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విషయంలో కానీ పోలీసు యంత్రాంగం ఈరోజు ఏకపక్షంగా అధికార పార్టీకి ఒత్తాసు పలికి కాకి సొక్కాలు వేసుకొని ఖద్దరు సొక్కాల మాదిరిగా కండువాలు లేకుండా టోపీలు పెట్టుకొని పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకుల లెక్క వ్యవహరించే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో దాపరించింది. దయచేసి ఎన్నికల సంఘం వెనువెంటనే జోక్యం చేసుకొని మరి చర్యలు చేపట్టాలి. అక్కడ అధికార హోదాలో ఉండి ప్రజల్ని, ఓటర్లని, నాయకుల్ని మభ్యపెట్టి భయభ్రాంతులు చేయాలనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళ మీద చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నియోజకవర్గం బయటకు పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పొద్దున 6:30 నుంచే మామూలుగా వాళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి, రాకపోకలు సాగుతూ ఉన్నాయి, వచ్చి స్థావరాలు ఏర్పరచుకున్నారు. వీటన్నిటి విషయాల
డ్రోన్ ను పెట్టి పర్యవేక్షిస్తామని చెప్పిన ఎన్నికల సంఘం మరి ఏం పర్యవేక్షిస్తుందో తెలియదు. ఇప్పుడు మాత్రం ప్రత్యక్షంగా వీధి రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఓటర్లని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓటర్ మహాశయులు మాత్రం తప్పకుండా ఒక నిశ్శబ్ద విప్లవాన్ని ఈరోజు రేపు ప్రదర్శించబోతా ఉన్నారు. ఈరోజు ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో. ఓటర్లందరూ కూడా తిరిగి మళ్ళీ కేసీఆర్ రావాలి, కారే రావాలి, ఈ రాష్ట్రాన్ని సరిదిద్దగలిగిన నాయకుడు పునర్వైభవం రావాలనంటే కేసీఆర్ రావాలనే ఒక ఆలోచనతోనే ఉన్న ఓటర్ని భయభ్రాంతులు చేయడానికి వాళ్ళ వైపు మభ్యపెట్టి సామ భేద దాన దండోపాయాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి ఈరోజు మేము ఒక మెమోరాండం వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా నియోజకవర్గం నుంచి బయట పంపించి ఈ రౌడీజం చేయకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ప్రలోభ పెట్టకుండా భయపెట్టకుండా ఉండేటందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసినామని చెప్పారు. ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కానీ వాళ్ళని బయటకు పంపించాల్సిన బాధ్యత ఉంది కదా. కేవలం కేసుల వరకే పరిమితమయ్యి మామూలుగా కాగితాల వరకే పరిమితమైంది అనంటే మేము వినతి పత్రం ఇచ్చినాం, మేము ఒక కేసు రాసామనంటే కాదు. వాళ్ళ మీద వెంటనే అక్కడి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టాలని కోరుతాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అప్పటి నుండి కూడా కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ మొత్తం ఓటర్లను ప్రలోభోతం చేయడం కోసము ఒకసారి మేము ఆల్రెడీ చెప్పాం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 20,000 దొంగ ఓట్లను నమోదు చేసుకున్నారు, వాటిని తొలగించాలని ఈసీ కంప్లైంట్ ఇచ్చాం, అది చేయలేదు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ వారి తమ్ముడు వారి నాన్న ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళను పోలింగ్ బూత్ల వద్ద తిరగకుండా చర్య తీసుకోవాలని చెప్పి ఈసీ కంప్లైంట్ చేశాం. దాని మీద చర్య తీసుకోలేదు. 36 గంటల ముందు 9వ తారీఖు 5 గంటల వరకు నాన్ లోకల్స్ అందరూ కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోవాలని నిబంధన ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ క్షణం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు బూతుల వద్ద తిరుగుకుంటూ విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఓటర్లను అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు ఓటేయకపోతే మీ పథకాలు చేస్తాము, మీ పైన కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రశాంతంగా ఓట్లు జరగకుండా చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఎవరైతే ఈ నాన్ లోకల్ వాళ్ళు ఉండి అక్కడ తిరుగుతున్నారో వారిపై చర్య తీసుకోవాలి, తక్షణమే అక్కడ నుండి పంపించాలని ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సుదర్శన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిబద్ధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. వారు మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేది కాదు, తక్షణమే అక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే వారి లోకల్ నుండి ఆ నియోజకవర్గం నుండి వాళ్ళందరినీ పంపించాలి. అప్పుడైతేనే ఆడ ఓట్లు సజావుగా జరుగుతాయి. ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారు, బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయము. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నమ్మకంతో ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా అమలు చేయలేదు, రౌడీయిజం గుండాయిజం చేస్తుంది. కాబట్టి వీరికి తప్పకుండా బుద్ధి చెప్పాలని ఓటర్లు సిద్ధమై ఉన్నారు. ఆ ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేక దాన్ని పసిగట్టి ఈ రోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఎట్లయినా గెలవాలని ఒక చేస్తుంది. కాబట్టి దీనిపై ఎంబటే ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. आज जुबली हिल्स का इलेक्शन देखे तो बड़ा अफसोस हो रहा, पूरी मशीनरी, पूरे मिनिस्टर्स, पूरे एमएलएस आज भी जो है ना उस एरिया में काम कर रहे हैं। और हमने 2 दिन पहले भी ये कहा था, केटी रामाराव साहब के इंस्ट्रक्शंस पे एक मेमोरेंडम दिया गया था जहां पर पुलिस डिपार्टमेंट ने ये कहा कि 9th के दिन शाम में 5 बजे हर कोई अपने अपनी जगह वापिस हो जाए। लेकिन आज जहां भी मीडिया में देखते हैं कांग्रेस के एमएलए, एक्स एमएलए, एमएलसीज और लीडर्स पूरे जो है ना बूथों के पास बैठकर पैसे बांट रहे हैं, स्लिप बांटे जैसे स्लिप के साथ एक पैसों का जो है ना बंडल दिखाया जा रहा है। मैं मीडिया से रिक्वेस्ट करूंगा, अभी हमने इलेक्शन कमीशन को भी जो है ना नोटिस दिया है, उनके नोटिस में लाया है रिप्रेजेंटेशन देकर। सर ने कहा है कि हमने 3 एफआईआर किए, लेकिन मेरा रिक्वेस्ट यही है, एफआईआर करने से कुछ नहीं होगा। वोटर्स को इन्फ्लुएंस करने के लिए लोकल में जहां पे नॉन लोकल कांग्रेस के लीडर्स घूम रहे हैं उनको फौरी वहां से हटाया जाए और फ्री और फेयर इलेक्शन किया जाए। थैंक यू। ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు అటు బీఆర్ ఎలక్షన్ కమిషన్
సిఇఓ సుదర్శన్ రెడ్డి కలిసి వినతి పత్రము సమర్పించారు. గత కొంతకాలంగా ఎలక్షన్ ఉప ఎన్నికలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఓటర్లని ప్రభావితం చేసేందుకు పెద్ద సంఖ్యలో వారందరూ కూడా కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సైతము చాలా మంది నాన్ లోకల్స్ కూడా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి సహాయ సహకారంతో, అటు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో సహాయ సహకారంతో వారి దగ్గరుండి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా కట్టడి చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సిఇఓ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం అయితే దీనిపై ఇప్పటికే 3 కేసులు నాన్ లోకల్ పై వెంటనే వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే సిఇఓ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి 3 కేసులు నమోదు చేశారు. ఇక డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వారందరూ కూడా తక్షణం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే సిఇఓ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే దాదాపు 11 గంటల వరకు దాదాపు 20.7% పోలింగ్ ప్రక్రియ నమోదు కానుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. కొన్ని చెదురుమదురు సంఘటనల నేపథ్యంలో ఈవీఎం మిషన్లు కొంత మొరాయించినప్పటికీ కూడా టెక్నికల్ సహాయంతో వాటన్నిటి కూడా అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యే విధంగా సంబంధించిన టెక్నీషియన్స్ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ మాత్రము చాలా ప్లేసెస్ వద్ద కంటిన్యూ కొనసాగుతుంది. మరికొన్ని ప్లేసెస్ వద్ద కొంత ఈవీఎంలతో కొంత ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా వాటిని కూడా క్లియర్ చేసి ఎలక్షన్ అయితే సజావు అయితే ఎలక్షన్ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం